నేనైతే ఈ సమ్మర్లో ఫస్ట్ టైం తింటున్నా. లాస్ట్ సమ్మర్ కూడా తినలే నేను. ఎట్లా పెట్టు నాకు, ఇట్లనే తింటా నేను. థ్యాంక్స్ అమ్మా. లాస్ట్ సమ్మర్ షిప్లో ఉన్నా కదా, మాకు దొరకలేదు లిచ్చి. ఇప్పుడైతే సూపర్ ఉంది. నువ్వు పెడితే ఇంకా తియ్య ఉంది. మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోయింది తెలుసా. నువ్వు కాదు, ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, ఎన్ని ఐస్ వేసుకొని జ్యూసులు తాగినా, బయట ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, రిఫ్రెషింగ్ అనిపిస్తారు కదా. ఇది న్యాచురల్ ఒక ఫ్రూట్ తినడు రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇంకా హాట్ సమ్మర్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మరి అయినా నువ్వు ఎందుకు ఐస్ క్రీమ్ అవన్నీ పిచ్చి పిచ్చి తింటావు మానుషి? ఇంత మంచిది తింటే మంచిదమ్మా. ఇవి దొరకలే. ఈ రోజే మనం బయటకు వెళ్ళినప్పుడు అనిపించినాయి. లిచ్చి మంచిది, ముంజలు మంచిది, మ్యాంగో మంచిది. ఏ సీజన్కి వచ్చే ఆ ఫ్రూట్స్ తింటే నువ్వు హెల్తీగా ఉంటావు, సరేనా? ఓకే, వాటర్ మిలన్ కూడా మంచిది. నేను మర్చిపోయినానమ్మా వాటర్ మిలన్. యాక్చువల్గా ఈ వాటర్ మిలన్ కాదు, మనం చిన్న ఉన్నప్పుడు వచ్చే చూడు గ్రీన్ ఇట్లా లైన్స్ అదైతే టేస్ట్ బాగుండేది. ఇప్పుడు అన్ని డార్క్ గ్రీన్, అవే రొటీన్ అయిపోయినాయి. నీకు ఇంకేమి ఇష్టం మానేసి ఫ్రూట్స్ లో? రెడ్ కలర్ వాటర్ మిలన్. ఇంకా మానేసి నీకు ఇంకేమి ఇష్టం ఫ్రూట్స్? ఏం తింటావు నువ్వు? సపోటా తింటావా? ఆరెంజ్ తింటావా? గ్రేప్స్ ఇష్టమా నీకు? నువ్వు మళ్ళీ నేను షిప్ ఎక్కిన తర్వాత ఏమేమి తింటావు చెప్పు. ఐస్ క్రీమ్లు తినొద్దు, సరేనా? చెప్పు. ఐస్ క్రీమ్ తినొద్దు, చాక్లెట్ కూడా తినొద్దు. ఎందుకంటే డాక్టర్ ఏం చెప్పింది? నీ పళ్ళు ఖరాబ్ అవుతున్నాయని చెప్పిందా? నా కోసం మానేస్తావా? రెయిన్బో కేక్ నేను వెళ్ళే ముందు కేక్ కట్ చేసి నేను షిప్ ఎక్కుతా, అప్పుడు తిందు. రేపు తీసుకురావాలా? నిన్న నైట్ ఏమేం కావాలి? అదే ఏమేం, ఇంకేం కావాలి? తిన్నావా? అవును మనిషి, ఈ ఇత్తు తింటే ఏమవుతుంది? గొంతులో తడుతుంది అవుతుంది. పొరపాటున కూడా తినవద్దు, సరేనా? నేను తినిపించాలా? ఇంత ఇష్టమే. హలో ఫ్రెండ్స్, మన పిల్లలకి ఇంట్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ కంఫర్ట్ ఉన్న డైపర్ ప్యాంట్స్ చూస్ చేయడం చాలా మంచిది కదా. అందుకే నేను లవ్లాబ్ వాళ్ళని సుప్రీం డైపర్ ప్యాంట్స్ చూస్ చేసుకున్నా. ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే దీంట్లో సైజ్ ఇష్యూ కానీ, మెటీరియల్ ఇష్యూ కానీ, లీకేజ్ ఇష్యూస్ కానీ ఏముండవు. అండ్ పిల్లలకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ నో ప్రాబ్లం, పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ నైట్ అంతా ప్రాపర్ స్లీప్ ఉంటుంది. అండ్ మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇది మనం న్యూ బార్న్స్ నుంచి యూజ్ చేయొచ్చు. దీంట్లో టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఇది 5 లేయర్స్తో తయారు చేశారు. ఇది సుప్రీం లైట్ పోర్స్ అండ్ కాటన్తో తయారు చేశారు. దీనివల్ల లిక్విడ్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయి తొందరగా అబ్జర్వ్ చేసుకొని అండ్ జెల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి దీనివల్ల 12 hours ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ప్రాపర్ స్లీప్, డే మొత్తం నిజంగా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే ఇది సుప్రీం కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 10 million పోర్స్ ఉన్నాయన్నమాట. సుప్రీం బ్రీతబిలిటీ అండ్ నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఈ పోర్స్. చూడండి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే యాంటీ ర్యాష్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ అలోవెరా జెల్ స్ప్రెడ్ చేసి ఉంటుంది అనమాట. దానివల్ల ర్యాషెస్ రావు అండ్ పిల్లలకి ఇరిటేషన్ ఉండదు అండ్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. అండ్ మెటీరియల్కి వచ్చేసరికి ఇది సాఫ్ట్ కాటన్. అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి, అసలు చాలా సాఫ్ట్ ఉంది. ఫెదర్ టచ్ లా ఉంటుంది. అండ్ 360 degrees కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి లాక్ టెక్నాలజీ ఉంటుంది. చూడండి, వాయిస్ ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ సైడ్స్ కూడా 2 layers ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దీనివల్ల లీకేజ్ ఉండదు, ఎలాస్టిసిటీ కూడా బాగుంటుంది అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఇంకా మనకి లీక్ అవ్వదు అనమాట. ఇక్కడ నుంచి మనకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లీక్ అవుతుందేమో అనేసి. అలా ఏముండదు. యూసేజ్కి వచ్చేసరికి చూడండి, దీన్ని ఎంత బాగా మెన్షన్ చేస్తారో. ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. యూసేజ్ కూడా మనకు చాలా సింపుల్. ఇది ఎక్స్పాండ్ చేసి పిల్లలకి నార్మల్ ప్యాంట్స్ లాగా వేసేయచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇండికేటర్ ఉందన్నమాట, వెట్ ఇండికేటర్. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, అది ఫుల్ అయిపోతే గ్రీన్ అవుతుంది అనమాట. సో దట్ మనం తీసేయచ్చు. అండ్ దీన్ని మనం గార్బేజ్లో కూడా చాలా మంచిగా ఇది చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక టేప్ ఇచ్చారు. చూడండి, ఈ టేప్ ఉంది కదా, ఇది తీసేసి ఇట్లా రోల్ చేసి పెట్టి డస్ట్బిన్లో వేసేయడం, అంతే.
అండ్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ మా పాపకు వచ్చేసి మేము ఎక్సెల్ తీసుకున్నాము. దీంట్లో మనకి చూడండి న్యూ బార్న్ టు ఎక్సెల్ వరకు ఉన్నాయి. మాకు నచ్చిన ఈ లవ్లాత్పా సుప్రీం ప్యాంట్స్ మీకు కూడా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము. అండ్ ఇవి వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lowlab.com లో కూడా అవైలబుల్. రెయిన్బో కేక్ కొనిస్తా. మెర్మేడ్ కేక్ నీ బర్త్డేకి మెర్మేడ్ కేక్ తీసుకున్నాం కదా. అయినా మళ్ళీ తినాలనిపిస్తుంది మనిషికి. మరి నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వెళ్తావా? మీ నాన్న ఇంత కాస్ట్లీ ఫ్రూట్ తినడం ఫస్ట్ టైం అనుకుంటారా? ఇది కాస్ట్లీ ఎంత? 400 కిలో. 400 కిలో. మరి మధ్య తరగతి వాళ్ళు ఎలా తింటారమ్మా? నువ్వు ఇస్తావా? నువ్వు ఇట్లాంటి 4 తీసుకున్నావు అనుకో, నీ ఫ్రెండ్స్ అడిగితే ఇస్తావా? ఒక్కొక్కటి ఇవ్వాలి. ప్రతిసారి షేర్ చేసుకోవాలి. అమ్మ ఇది నాది నాది అనొద్దు, సరేనా? అలా అని చెప్పి నువ్వు కడుపు మార్చుకోవద్దు తల్లి. నీ కడుపు నిండినాక వేరే వాళ్ళ కడుపు నింపు. ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇస్తావు? నీకు ఏది బాగా ఇష్టం? లిచ్చియా, మ్యాంగోవా, వాటర్ మిలనా? ఇదే ఇష్టమా? ముంజలు కూడా బాగున్నాయి కదమ్మా. నీకు కూల్ డ్రింక్ సిస్టమ్ లేదు కదా? అస్సలు తాగదు కూల్ డ్రింక్. ఫ్రూట్స్, రియల్ ఫ్రూట్స్, ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూస్ తాగుదాము. బయట అస్సలు మంచిగా. నీకు తెలుసా, నువ్వు రోజు బిస్కెట్ తింటున్నావు చూడు, ఆ మేరీ గోల్డ్ బిస్కెట్ అవన్నీ అంతా మైదాతో చేస్తారు తెలుసా? కొన్ని ఏమంటారు హోల్ వీట్ తోటి చేసాము అని అంటారు, కొన్ని ఏమో అందులో హర్బ్స్ కలిపామని అంటారు. కానీ అందులో హర్బ్స్ ఎంత ఉంటాయో తెలుసా? తులసి, టర్మరిక్ 0.001% అంట. 0.01% అంట. దాని కంటెంట్స్ వెనకాల చూస్తే తెలుస్తుంది. అన్నీ దొంగ మార్కెటింగ్ చేసి మనల్ని మోసం చేస్తారు బిస్కెట్ వాళ్ళు. అందుకే బిస్కెట్ తినకు అనేది. అందులో షుగర్ ఎంత ఉంటుందో తెలుసా? మరి తినొద్దు. నువ్వు పొద్దున నీకు వేరే బిస్కెట్ కొన్నా చూడు, మంచి బిస్కెట్ కొన్నా చూడు, అదే తినాలి. వేరే బిస్కెట్లు ఎవరైనా ఇస్తే బయట వాళ్ళు అస్సలు తీసుకోవద్దు. కాదు కాదు, నీకు ఒకటి చెప్తా మానుషి, మీ ఫ్రెండ్స్ చాక్లెట్ ఇస్తే తీసుకోవాలి, టీచర్ ఇస్తే తీసుకోవాలి, కానీ బయట ఏ అంకులు ఏ ఆంటీ చాక్లెట్లు ఇచ్చినా అస్సలు తీసుకోవద్దు, సరేనా? ఎందుకు తెలుసా? కొందరు ఏం చేస్తారు తెలుసా? చాక్లెట్లో మొత్తం మంది కలిపి నేను ఎత్తుకొని వెళ్ళిపోతారు. తినొద్దు మరి. ప్రామిస్? వేరే వాళ్ళు ప్రామిస్ అంటే మాట ఇస్తున్నట్టు. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఏదో ఒకటి ఇట్లా అనాలి. ప్రామిస్ అంటే ఏంటో నీకు తెలీదా? ఇంకో అమ్మకి నేను ప్రామిస్ ఇట్లా అనాలి, ఇట్లా అనాలి. ప్రామిసే ఇట్లా ఇట్లా కొట్టు. ఎస్ ప్రామిస్. వేరే నీకు తెలియని వాళ్ళు ఎవ్వరు ఇచ్చినా ఐస్ క్రీమ్లు, జ్యూస్లు ఏవి తినొద్దు, సరేనా? బయట వాళ్ళు ఇచ్చింది ఏది తినొద్దు, తాగొద్దు, సరేనా? నీకు తెలిసిన వాళ్ళు ఇంట్లోనే తాగాలి. అమ్మ పర్మిషన్ తీసుకునే తాగాలి, ఓకే? ఎవరిని ముద్దు పెట్టనీయకు. మా మమ్మీ కొడితే ముద్దు పెట్టకండి అనాలి ఎవరైనా ముద్దు పెడితే. అయిపోయింది. అది కేజీ కాయలు ఒకసారి లేపెత్తుంది తెలుసా కూర్చోబెడితే. అదృష్టమే కదా, అట్లా కేజీ మొత్తం తిన్నా మంచిది. కేజీలు ఎంత వస్తుంది? 200 grams ఎంత వస్తుంది? మనం తిన్నది ఎంత? అందులో 90% మొత్తం ఆ పొట్టు ఎత్తులే ఉంది. ఏంటి కూర్చో. ఏ మనిషి గ్యాస్ వదిలింది. చేయగడుకుంటుందా మళ్ళీ బంక బంక అవుతుంది.